కాలం చెల్లిన ఫోన్లతో తాము విధులు నిర్వహించలేమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ చెప్పారు. ప్రకాశం జిల్లాలోని అన్ని క్లస్టర్ల నుండి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు అంగన్వాడీలు పెద్ద ఎత్తున జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి వచ్చి తమకు ఇచ్చిన ఫోన్లను జిల్లా కేంద్ర కార్యాలయంలో అందజేశారు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఉదయం 9 గంటలకు సాయంత్రం 4 గంటలకు ఫేస్ యాప్ ద్వారా విద్యార్థులు రిజిస్టర్ చేయించాలని జీవో ఇచ్చారని అంగన్వాడీలు చెప్పారు. 9 తర్వాత పిల్లలు ఎంతమంది వచ్చినా వారి రిజిస్టర్ నమోదు కావటం లేదని, దీనికి అంగన్వాడీలను బాధ్యులు చేస్తూ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని చెప్పారు. 3 సంవత్సరాల నాడు ఇచ్చిన ఫోన్లు హ్యాంగ్ అవుతున్నాయని, పైగా 11 రకాల రిజిస్టర్స్ దీంట్లో అప్లోడ్ చేయటం వల్ల ఫోన్లు ఎందుకు పనికి రాకుండా పోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి 5G నెట్వర్క్ ట్యాబులు ఇస్తేనే పని సులభతరం అవుతుందని తెలిపారు. ఫోన్ హ్యాంగ్ కావటం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని, ప్రీ స్కూల్ నడపటం కష్టంగా ఉందని చెప్పారు. అధికారులు పనిష్మెంట్లు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో క్లస్టర్ లీడర్లు ధనలక్ష్మి, రమాదేవి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. పనిచేయట్లేదు. పాత ఫోన్ నుంచి 3 సంవత్సరాలు అయింది. మా సొంత ఫోన్లోనే పనిచేస్తున్నాము. ఫోన్ డైరెక్టరీ వారంటీ అయిపోయింది. సో మా కొత్త ట్యాబ్ ఇవ్వండి. 5G నెట్వర్క్ ట్యాబ్లు ఇస్తే మేము చేస్తాం పని. మేము చేయమని చెప్పట్లా. ఫోన్ పనిచేయట్లేదు కాబట్టి మాకు పని చేసే ట్యాబ్లు ఇవ్వండి. మా కళ్ళు పోయినాయి. చిన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని ఎన్నో ఆశలతోటి ప్రభుత్వాన్ని గెలిపించాం. వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోగా ఇంకా పని భారం విపరీతంగా పెరిగింది. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకి 2G వర్షన్ అని చెప్పేసి కొత్త వర్షన్ వచ్చింది ఫోన్లో. అసలుకే పాత ఫోన్లు ఇచ్చి 3 సంవత్సరాలు అయింది. అవి పనిచేయడం లేదు. పనిచేయని కారణంగా మా సొంత ఫోన్లలో మేము వర్క్ చేస్తూ ఉన్నాం. కానీ మా సొంత ఫోన్లు కూడా చెడిపోయినాయి. ఆఫీస్ ఫోన్లు పనిచేయట్లేదు, సొంత ఫోన్లు కూడా పనిచేయట్లేదు. నిన్న వచ్చినటువంటి వర్షం 9 మేము అంగన్వాడీ సెంటర్లో ఆయా టీచర్ ఫేస్ యాప్ వేయాలి. సాయంత్రం 4 ఫేస్ యాప్ వేసి వెనకెళ్ళాలి. ఫేస్ యాప్ వేస్తేనే అది హాజరుకి కానీ మిగతా యాక్టివిటీస్ అన్నిటికీ ఓపెన్ అయింది. ఆ ఫోన్ పనిచేయని ఫోన్లతోటి ఎట్లా ఓపెన్ చేయాలి? మేము ఓపెన్ చేయకపోతే జీతం కట్టింగ్ అంటున్నారు, సీఎల్ పడిపోతుంది అంటున్నారు, షోకాజ్ నోటీస్ ఇస్తా ఉంటున్నారు. ఇది అంగన్వాడీని హింసించడమే, అవమానించడమే. ఇన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేస్తా ఉన్నాం, అనేక అచీవ్మెంట్స్ సాధించాం. కాబట్టి ప్రభుత్వం ఈ వర్షాన్ని వెనక్కి తీసుకోవాలి, అంగన్వాడీలను అవమానించడం మానుకోవాలి. మా ప్రభుత్వ ఉద్యోగులు వర్తించండి, చెక్ ఇన్ చెక్అవుట్ పెట్టండి. ప్రభుత్వం గౌరవ వేతనం తీసుకునే మాకు 11,000 రూపాయలు వేతనం ఇచ్చే మాకు సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. వచ్చిన వేతనం కూడా సగం ఎదురు పెట్టుబడి పెట్టడానికి సరిపోతా ఉంది. ఏ సంక్షేమ పథకం రాకపోగా ఇంకా కొత్తగా మళ్ళీ ఈ యాప్ వచ్చిన తర్వాత పని ఒత్తిడి పెరిగి ఇవాళ ఎలాంటి ఆరోగ్య బీమా కానీ, చచ్చిపోయిన తర్వాత బీమా కానీ, పెన్షన్ కానీ ఏమీ లేదు. ఇచ్చిన గ్రాట్యుటీ కూడా మాకు అనుమానం ఉంది, క్లారిటీ లేదు. కాబట్టి ప్రభుత్వం అంగన్వాడీలని పిలిచి చర్చలకు పిలిచి పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. ఈ 5G ట్యాబ్లు ఇచ్చి మాతోటి పని చేయించాలని, ఆ లోపు ఈ పనిచేయని ఫోన్లని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీల పని భారాన్ని తగ్గించాలని, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలని ఇవ్వటం ద్వారా అంగన్వాడీ సంక్షేమానికి కృషి చేయాలని గత 42 రోజుల కాలంలో పెద్ద ఎత్తున సమ్మెకి దిగడం జరిగింది. సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి టెంట్ దగ్గరికి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు మా ప్రభుత్వం వస్తే కనీస వేతనం అమలు చేస్తామని, పని భారం తగ్గిస్తామని చెప్పినటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకులు, నేటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కనీస వేతనాలను అమలు చేయకపోగా, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోగా పని భారాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో రిటైర్మెంట్ బెనిఫిట్స్ని కూడా అమలు చేయకుండా గ్రాట్యుటీ పేరుతోటి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కూడా కోత విధించి ఈ ప్రభుత్వం అంగన్వాడీలని అత్యంత అన్యాయానికి, దుర్మార్గానికి, దోపిడీకి చేస్తూ ఉంది. ఈ పాటికి అతి తక్కువ వేతనంతో వెట్టి చాకరీ చేపించే ప్రయత్నం చేస్తూ ఉంది.
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రతి 5 సంవత్సరాలకు పిఆర్సీ అమలు జరుగుతూ ఉంది. 6 నెలలకు డిఏ ఇస్తా ఉన్నారు. సంవత్సరం ఇంక్రిమెంట్ అటువంటిది ఇస్తా ఉన్నారు. అటువంటి ఉద్యోగస్తులకి 5 సంవత్సరాలకు వేతనాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ గౌరవ వేతనం పొందుతున్నటువంటి అంగన్వాడీలు కానీ స్కీమ్ వర్కర్స్ కానీ ప్రతి 2 సంవత్సరాలకు వేతనాలు పెంచాల్సినటువంటి ప్రభుత్వం గతంలో వేతనాలు పెంచి 5 సంవత్సరాలు దాటిపోయినా కూడా కనీస వేతనాలు పెంచినటువంటి ఊసి కూడా ప్రభుత్వం ఎత్తడం లేదు. ఇది అంగన్వాడీలని అత్యంత వెట్టి చాకరీ గురి చేయడం, దోపిడీ చేయడం అని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీల యొక్క వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వం వేతనాలు పెంచకపోగా పని భారాన్ని పెంచేటువంటి విధంగా ఒకే యాప్ని తీసుకొచ్చేటువంటి పేరుతోటి అంగన్వాడీల యొక్క సెంటర్స్ కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం, అంతిమంగా ICDS ను కూడా నిర్వీర్యం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కారణం ఎందుకంటే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కేంద్రంలో బడ్జెట్ పెంచాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం 21,810 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సంవత్సరం 21,960 కోట్ల రూపాయలు మాత్రమే, కేవలం 150 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర బడ్జెట్లో పెంచడం జరిగింది. కానీ వాస్తవంలో ఉన్నట్టు పరిస్థితి చూస్తే కేంద్ర బడ్జెట్ 5% పైగా గత సంవత్సరం బడ్జెట్ కంటే ఈ సంవత్సరం బడ్జెట్ అదనపు కేటాయింపులు చేశారు. ఆ లెక్కలు చూసుకున్నా కూడా కనీసం 1,100 కోట్ల రూపాయలు 1,100 కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచాలి. కానీ ప్రభుత్వం కేవలం 150 కోట్లు మాత్రమే పెంచడం జరిగింది. దాని ఫలితంగా ఈ నిధులు సరిపోక అంగన్వాడీ సెంటర్స్ పేరుతో నిర్వీర్యం చేసే పేరుతోటి కొత్త యాప్ను తీసుకొచ్చి పేజీ వర్షన్ తీసుకొచ్చి ఈరోజు అంగన్వాడీలో సెంటర్గా హాజరైన పిల్లలను కూడా ఫోటోలు తీసి దానికి అనుగుణంగా వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెబుతా ఉంది. ఆ సమయానికి కనుక పిల్లలు కనుక 9 కనుక రాకపోతే, సమయానికి కనుక లేకపోతే ఎంతమంది అంటే అంతమందికి ఫీడింగ్ ఇవ్వాలనే పేరుతోటి మిగతా ఉన్నటువంటి పిల్లల్ని అంగన్వాడీ సెంటర్స్ కి దూరం చేసి అంగన్వాడీ కేంద్రాలను కూడా లేకుండా చేసే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం ఒడిగడతా ఉంది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తానా అంటే తందానా అనేటువంటి విధంగా దానికి వత్తాసు బలుగుతూ ఆ యొక్క నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. పేజీ వర్షాన్ని ఎట్టి బస్సులో కూడా అంగన్వాడీలో దాన్ని చేయడానికి సిద్ధంగా లేరు. రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిరాకరణకి పూనుకుంటా ఉన్నారు. ఈ పాటిగా ఇచ్చిన ఫోన్లు ఏవైతే ఉన్నాయో అది కేవలం PGB ఫోన్లు ఈ రోజు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నటువంటి 113 ప్రాజెక్టులు ఉన్నాయి. 13 ప్రాజెక్టులో 7 ప్రాజెక్టులు అటవీ ప్రాంతం సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆరు సిగ్నల్స్ పనిచేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ కానీ, ఆయా కానీ, స్కూల్లో ఉన్న పిల్లలు కానీ అటెండెన్స్ ఫోన్లోనే అటెండెన్స్ వేయాలని చెప్పి సిస్టమ్ అమలు జరిగితే అవి మొత్తం కూడా మూతపడే స్థితికి దాటిపోతా ఉంది. కాబట్టి ఇంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పేజీ వర్షన్ యొక్క యాప్ సిస్టాన్ని CITగా అంగన్వాడీ యూనియన్గా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అంగన్వాడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి దీంట్లో ఉన్న సమస్య పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే పనిచేయడం ఫోన్లు ఉన్నాయో ఈ పనిచేయని ఫోన్లు మొత్తం కూడా ప్రభుత్వానికి వెనక్కిస్తా ఉన్నాం. అధికారులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వానికి విన్నవించి బాగా పనిచేసేటువంటి ట్యాబ్లు 5G ఫోన్ తోటి 5G సిగ్నల్స్ తో పనిచేసినట్టు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.